వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గత ఏడాదితో పోల్చితే మెరుగ్గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలోని 91 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు 67% పెరిగాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, ఉత్తరాఖండ్, తమిళనాడులోని జలాశయాల్లో గత ఏడాదితో పోల్చితే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. కేరళలో మాత్రం గత ఏడాది ఉన్న స్థాయిలోనే ఉన్నాయి. క్రికెట్ కామెంటేటర్ కమ్ పొలిటీషియన్ సిద్ధు కొత్త పార్టీని పెడుతున్నట్టుగా ప్రకటించారు. సిద్ధుతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన హాకీ ప్లేయర్ పర్గత్ సింగ్, బెయిన్ సోదరులతో కలిసి ఆవాజే పంజాబ్ పేరుతో పార్టీని స్థాపిస్తూ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన వారికి వ్యతిరేకంగా పార్టీని పెడుతున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధు పార్టీ ఎవరిని దెబ్బలు కొడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కావేరీ జలాల వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో లెట్ లీవ్ అనే నియమాన్ని అనుసరించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడుకు ఎంత నీటిని విడుదల చేయగలదో కర్ణాటక ప్రభుత్వం వచ్చే సోమవారం నాటికి చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా విద్యాసాగర్ రావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. రోసయ్య పదవీకాలం పూర్తి కావడంతో తమిళనాడు బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం విద్యాసాగర్ రావుకి అప్పగించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జయలలిత ఇన్ఛార్జ్ గవర్నర్ కు అభినందనలు తెలియజేశారు. రిలయన్స్, జియో దెబ్బకు టెలికాం కంపెనీల షేర్లు అతలాకుతలమవుతూ ఉన్నాయి. అతి తక్కువ ధరలకే 4G సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టుగా ముఖేష్ అంబానీ ప్రకటించినప్పటి నుంచి ఎయిర్టెల్, ఐడియా కంపెనీల షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఆ రెండు కంపెనీల షేర్లు నష్టపోయాయి. సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కు సుప్రీం చుక్కలు చూపిస్తోంది. డిపాజిటర్లకు చెల్లించామని చెబుతున్న 18,000 కోట్లకు ఆధారాలను చూపించాలంటూ సుప్రీం సహారాను కోరింది. ఈ నెల 16న సుబ్రతా రాయ్ పెరోల్ గడువు ముగియనుంది. ఆలోగా డిపాజిటర్లకు కొంత సొమ్మును చెల్లించి బయటపడాలని ఆ కంపెనీ చూస్తూ ఉంది. దీంతో 2 నెలల్లో 18,000 కోట్ల డిపాజిటర్లకు నగదు రూపంలో తిరిగి ఇచ్చామని చెబుతూ ఉంది. అయితే 2 నెలల్లో ఇంత మొత్తం చెల్లించామని చెప్పడం నమ్మశక్యంగా లేదని తగిన ఆధారాలను చూపించాలంటూ సుప్రీంకోర్టు కోరింది. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం మాంచెస్టర్లో నార్త్స్ కనెక్టికట్ చాప్టర్ ను ఆవిష్కరించారు ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మనవ. ఈ కార్యక్రమంలో భాగంగా నార్త్స్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. 15 టీంలకు 2 రోజుల పాటు టోర్నమెంట్లు జరిగాయి. అమెరికా లాస్ ఏంజల్స్ లో రిథమ్ అండ్ మెలోడీ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సినీ నటి లయ, క్లాసికల్ డాన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ సింగర్స్ పాటలతో అలరించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును ఆటిజం, మానసిక వికలాంగుల సంక్షేమం కోసం వినియోగిస్తామని రిథమ్ అండ్ మెలోడీ నిర్వాహకులు తెలిపారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోను టార్గెట్ చేస్తూ ఆయన సొంత పట్టణంలో దావోలో శుక్రవారం భారీ బాంబు పేలుడు జరిగింది. స్థానిక నైట్ మార్కెట్లో జరిగిన పేలుడులో 15 మంది పౌరులు అక్కడికక్కడే మరణించగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 5 మహిళలు కాగా గాయపడ్డ వారిలో 30 మంది పోలీసులు ఉన్నారు. అధ్యక్షుడు రోడ్రిగో సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు ప్రకటించాయి. బ్రిక్స్ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీలో ప్రారంభమైంది. సిటీ పోర్ట్ ఆడిటోరియంలో వచ్చే మంగళవారం వరకు ఈ వేడుకలు జరుగుతాయి. బ్రిక్స్ దేశాల మధ్య సంస్కృతి అంతరాన్ని తగ్గించడాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి దేశం నుంచి 4 సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు. ఇండియన్ బౌలర్ జహీర్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ జహీర్ కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. జహీర్ ఈ ఘనతను పొందిన 24వ భారత క్రికెటర్. సునీల్ గవాస్కర్, సచిన్, గంగూలీ, సెహ్వాగ్ కు ఈ క్లబ్ లో సభ్యత్వం దక్కింది. ఇప్పుడు జహీర్ కు కూడా ఆ గౌరవం లభించింది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. అటు అరేబియా సముద్రం మీద నుంచి వీచే గాలుల కారణంగా రుతుపవనాలు చురుగ్గా మారాయి.
దీంతో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు రాత్రి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, వనస్థలిపురం, సరూర్ నగర్, చంపాపేట, సైదాబాద్ లోని పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇవి 30/60 డీటెయిల్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది.